వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 9th మార్చ్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. మేధా హక్కుకు సరైన గుర్తింపు. ప్రపంచ జనాభాతో పాటే సమస్యలు పెరుగుతున్నాయి. పారిశ్రామిక, వాణిజ్య, సాంకేతిక రంగాల అవసరాలు అంతకంతకు అధికమవుతున్నాయి. పరిశోధనలు, విద్యార్థులు ఎంతో శ్రమ కూర్చి నూతన ఆవిష్కరణల ద్వారా వాటిని సృజనాత్మకంగా పరిష్కారాలు కనుక్కుంటున్నారు. అక్కడితో ఆగిపోకుండా ఆవిష్కరణకు, మేధా హక్కులకు సాధించి ఉత్పత్తి దిశగా వాటిని మళ్లించడం దేశార్థికానికి అత్యంత కీలకము. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ సరసన 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బాసిల్లుతున్న భారత పరిశోధన అభివృద్ధి విదిల్చుతుందన్నది మాత్రము జీడీపీలో కేవలం 0.7%, ఇతర దేశాల వ్యయంతో పోల్చిన ప్రపంచ సగటు కేటాయింపులు 1.8%తో సరిచూసినా ఇది చాలా తక్కువ. మేధా హక్కుల కోసము అత్యధికంగా చైనాలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో వరుసగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా కూటమి ఆక్రమిస్తున్నాయి. కేంద్రం తీసుకుంటున్న పలు చర్యలతో భారత్లో మేధా హక్కుల పట్ల ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుంది. 2022లో అంతకుముందు సంవత్సరం కంటే 47% అధికంగా పేటెంట్ల కోసము దరఖాస్తులు దాఖలు కావడమే ఇందుకు నిదర్శనము. వాణిజ్యానికి దన్ను. ఇండియాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థుల కోర్సులో భాగంగా వివిధ ప్రాజెక్టులు ఉంటారు. చాలామంది వాటి విశ్లేషణలకు వైజ్ఞాన పత్రికలలో ప్రచురణకే ప్రాధాన్యమిస్తున్నారు తప్పితే మేధా హక్కుల కోసము ప్రయత్నించడము లేదు. సరైన అవగాహన లేకపోవడమే అందుకు కారణమని గుర్తించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ ఇటీవలే పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్ మార్కులు కంట్రోలర్ జనరల్ పీడీటీఎం కార్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా ఇంజనీరింగ్ కళాశాలల్లో పేటెంట్ దరఖాస్తు ప్రక్రియను తోడ్పాటు లభించనుంది. మరోపక్క సాంకేతిక విద్యా సంస్థల్లో ఆవిష్కరణ సంస్కృతిని పెంపొందించడంతో పాటు అంకుర పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర విశ్వవిద్యాలయ విద్యాశాఖ సంస్థాగత ఆవిష్కరణ మండలిని నెలకొల్పింది. సమస్యకు పరిష్కారం ఆలోచించడము, దాన్ని మెరుగుపరిచి ఒక రూపానికి తీసుకురావడము, క్షేత్రస్థాయి పరిస్థితులను తగ్గట్టుగా దాన్ని అమలు చేసేలా ప్రాజెక్టును తయారు చేయడంతో పాటు అమలు, నిర్వహణ వంటి దశల్లో ఏఐసిటిఈ, సిజిపిటిఈఎంలు విద్యార్థులకు కొంతవరకు తోడ్పాటు అందిస్తున్నాయి. మేధా హక్కుల పట్ల అవగాహన కల్పించేందుకు సిజిపిటిఈఎం నిపమ్ అనే కార్యక్రమాన్ని నామాత్రము ఖర్చుతో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏఐసిటిఈ కపిల అనే పథకం దేనికి సంబంధించింది అని అడగొచ్చు. కపిల అనే పథకాన్ని తీసుకొచ్చారు. వీటి తోడ్పాటుకు నిరుడు దేశంలో సాంకేతిక, ఫార్మసీ విద్యార్థులకు 25,586 పేటెంట్లు అందివచ్చాయి. నిజానికి ఇంజనీరింగ్ విద్యార్థులు చేపడుతున్న ప్రాజెక్టులు 20% మేధా హక్కులకు అర్హమైనవే ఉంటున్నప్పటికీ అవగాహన లోపం వల్ల ఆవిష్కరణకు దక్కాల్సిన హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఇంటలెక్చువల్ ప్రాఫిట్ ఐపి హక్కులకు వివిధ రూపాల్లో ఉంటాయి. పుస్తకాలు, పాఠాలు, సినిమాలు, వెబ్ కంటెంట్లు, కళాకృతులు, కాపీరైట్లు, కొత్త తరహా వస్తువుల వ్యాపార విధానాల పేటెంట్లు, కంప్యూటర్ మోడళ్లకు డిజైన్లు, లోగోలు, వ్యాపారోత్పత్తులు, సేవలు, ట్రేడ్ మార్కులు మంజూరు చేస్తారు. నూతన ఆవిష్కరణకు నమోదు చేసుకోవడం ద్వారా వ్యక్తులు, సంస్థలకు వాటిపై నియమిత కాలానికి చట్టబద్ధంగా హక్కులను ఆక్రమిస్తాయి. అందుకోసం దేశంలో కాపీరైట్ యాక్ట్ 1957, పేటెంట్ చట్టం 1970, ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999, డిజైన్స్ చట్టము 2000తో పాటు వాటికి సంబంధించి వేర్వేరు మార్గదర్శకాలకు అమలు చేస్తున్నారు. వీటన్నిటిని పారిశ్రామిక సంపత్తి ప్రోత్సాహక విభాగము డిఐపిపి పర్యవేక్షిస్తుంది. భారత్లో సినిమాలు, సంగీత, పుస్తకాలు, సాఫ్ట్వేర్లకు పైరసీ చేయడము పెద్ద బెడదగా తయారైంది. ఈ తరహా చౌర్యం వల్ల వాటిల్లే నష్టాలు రాబట్టుకోవడానికి ఆవిష్కర్తలకు పేటెంట్ హక్కులు ఉపకరిస్తారు. కేంద్ర ప్రభుత్వము ఆ మధ్య జాతీయ మేధా హక్కుల విధానంతో పాటు
ఐపీ మిత్రను తీసుకొచ్చింది. ఆన్లైన్ విద్యా విధానము పేటెంట్ మంజూరు సులభతరమైంది. దాంతో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేరు, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, వైద్య పరికరాలు, రసాయనాలు వంటి రంగాల్లో పేటెంట్ల కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయి. సంపద సృష్టికి ఉన్నత విద్యా సంస్థలు మానవ వనరుల ఉత్పత్తి కేంద్రాలుగానే ఉండిపోయకూడదు. విద్యార్థుల నైపుణ్యాలను పదును తేల్చి నూతన ఆవిష్కరణకు, అవకాశాలను సృష్టికి బాటలు పరచాలి. ఓటమిని రాత కాదు, గెలుపు వేరొకరి సొత్తు కాదు అనే స్ఫూర్తితో యువత నవ్యావిష్కరణ దిశగా కృషి చేస్తూ మేధా హక్కులు సాధించుకోవాలి. వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని వాటి గురించి మదుపరులు, బ్యాంకర్ల సంస్థల ప్రతినిధులు విశదీకరించాలి. తద్వారా దేశాల నుంచి పెట్టుబడులు సమకూరుతాయి. నూతన పరిశ్రమలు అంకురించి ఉద్యోగాల సృష్టికి కొత్త పాదులు తెరుచుకుంటాయి. ప్రభుత్వాలు ఇటువంటి ఆవిష్కరణతో ఆర్థిక కార్యకలాపాలను, సంపద సృష్టిని జోరెత్తించేప్పుడే మరింతగా బలీయ ఆర్థిక శక్తిగా భారత్ ఆవిష్కృతం అవుతుంది. ఇవ్వండి ఈరోజు సంబంధించిన మేధా హక్కుకు సరైన గుర్తింపు. అంటే పేటెంట్ రైట్ తీసుకోవాలి. కాపీ రైట్స్ వల్ల వేరే వాళ్ళు దాన్ని కాపీ చేయడానికి అవకాశం ఉండదు. ఇది సాఫ్ట్వేర్కి సంబంధించిన మేధా హక్కులకు సరైన గుర్తింపు ఇవ్వడానికి ఇచ్చిన ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్. లీథియం నిల్వలే లక్ష్యంగా శిలాజ ఇంధనాలు దూరము జరుగుతూ ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరు వైపు దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో లీథియం మూలకానికి గిరాకీ భారీగా పెరుగుతుంది. దీనికి సంబంధించి ఇటీవల అర్జెంటీనాతో భారత్ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అర్జెంటీనాలో లీథియం అన్వేషణకు భారత్ చెందిన ప్రభుత్వ రంగ సంస్థ కాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్ KABILకు అనుమతి లభించింది. ఈ మేరకు ఇండియా, అర్జెంటీనాల మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఇండియా ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న లీథియంలో 54% దాకా చైనా నుంచే వస్తుంది. అర్జెంటీనాతో ఒప్పందం వల్ల డ్రాగన్ దేశంపై ఇండియా అధికంగా ఆధారపడవలసిన అవసరం తప్పుతుంది. ఒక ప్రభుత్వ రంగ సంస్థల లీథియము అన్వేషణ చేపట్టడము, మైనింగ్ ప్రాజెక్టు దక్కించుకోవడము ఇదే తొలిసారి. ఈ ప్రాజెక్టు వ్యయము దాదాపుగా రూ.200 కోట్లు. శుద్ధ ఇంధన సాంకేతికతకు, ముఖ్యంగా రీఛార్జ్ చేయగల బ్యాటరీల అభివృద్ధిలో లీథియం కీలకంగా నిలుస్తుంది. పౌర, పవన తదితర ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థల ద్వారా అందే విద్యుత్తును నిల్వలు చేయడానికి లీథియం అయాన్ బ్యాటరీలు విస్తృతంగా వినియోగిస్తారు. ఇలా నిల్వ చేసే విద్యుత్తును అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. తద్వారా కరెంటును నిరంతరాయంగా సరఫరా చేయవచ్చు. విద్యుత్ వాహనాల్లో లీథియం అయాన్ బ్యాటరీలు కీలకము. ప్రస్తుతం శిలాజ ఇంధనాల వినియోగం వల్ల పెద్ద మొత్తంలో కార్బన్ ఉద్గారాలు వెలువడుతున్నాయి. దానివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలు విద్యుత్ వాహనాల వైపు దృష్టి సారించారు. ఈ క్రమంలో తేలికపాటి, భారీ బ్యాటరీల తయారీలో లీథియం అవసరము ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబులు వంటి వాటిని లోను లీథియం అయాన్ బ్యాటరీలు వినియోగిస్తారు. విద్యుత్తును భారీగా నిల్వ చేసే పవర్ గ్రిడ్ ప్రాజెక్టుకు లీథియం అయాన్ బ్యాటరీలు పెద్ద మొత్తంలో అవసరం అవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం ప్రకారంగా 2030 నాటికి ప్రపంచం శుద్ధ, చౌకైన విద్యుత్తును అందరికీ అందించాలి. వ్యవసాయం, వ్యాపారం, కమ్యూనికేషన్లు, విద్య, ఆరోగ్యం, రవాణా అభివృద్ధిలో ఇది కీలకంగా నిలుస్తుంది. సుస్థిర ఇంధన లక్ష్యాలు చేరుకోవడానికి ప్రపంచము ప్రయత్నిస్తున్నా అది ఆశించినంత వేగంగా లేదు. ప్రపంచ దేశాల ప్రత్యామ్నాయ ఇంధన వనరుపై వైపు వడివడిగా అడుగులు వేయాల్సి ఉంది. 2070 నాటికి కార్బన్ ఉద్గారాల తటస్థ సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 500 గిగావాట్ల శుద్ధ విద్యుత్తు సామర్థ్యాన్ని అందుకోవాలని లక్షించింది. ఈ క్రమంలో పునరుత్పాదక మార్గంలో అందే విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేయడానికి సమర్థ బ్యాటరీ నిల్వల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా లీథియము వనరులు అధికంగా ఉన్న రెండో దేశము అర్జెంటీనా. 4వ అతిపెద్ద లీథియం ఉత్పత్తిదారు ఇదే. ఆస్ట్రేలియా, చిలీ, చైనా తొలి 3 స్థానాల్లో. అంటే లీథియంలో తొలి 3 స్థానాల్లో ఉన్నది ఫస్ట్ ఆస్ట్రేలియా, 2 చిలీ, 3 చైనా, 4వది అర్జెంటీనా అనేది 4వ స్థానంలో నిలవడం జరిగింది. అర్జెంటీనాతో భారత్ ఒప్పందము ద్వైపాక్షిక సంబంధాలకు బలోపేతం చేయడంతో పాటు మైనింగ్ రంగము సుస్థిర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని కేంద్రం చెబుతుంది. ఇటీవల అర్జెంటీనా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది.
దారిద్ర్యము తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అర్జెంటీనా కొత్త అధ్యక్షుడు జేవియర్ మిలే. అధ్యక్షుడు ఎవరు అనేది ఇంపార్టెంట్. కొత్త అధ్యక్షుడు ఎవరంటే జేవియర్ మిలే ఎన్నికయ్యారు. ఈయన కొత్తగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పరంగా సమయంలోనే కమ్యూనిస్టు ప్రభుత్వాల పట్ల తమ వ్యతిరేకతను ఆయన బలంగా వ్యక్తపరిచారు. దక్షిణ అమెరికాలోని చైనా ప్రాబల్యం ప్రస్తుతం పెరుగుతున్న దానితో ద్వైపాక్షిక సంబంధాల పట్ల విముక్త ప్రదర్శించారు. మిలే ప్రస్తుతము అమెరికా, ఇజ్రాయిల్, పశ్చిమ దేశాల వైపు స్నేహస్తము చాస్తున్నారు. భారత్లో లిథియం ఒప్పందము చైనాకు అర్జెంటీనా దూరం పెరుగుతుందన్న తీరును తెలియజేస్తుంది. G20 అధ్యక్షత వర్తమాన దేశాలు వాణిని భారత్ బలంగా వినిపించింది. ఈ అంశము అర్జెంటీనాను ఆకర్షించింది. భారత్ సరిహద్దుల్లో చైనా తరచూ కయ్యానికి కాలు దువ్వుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అర్జెంటీనాతో లిథియం ఒప్పందము బీజింగ్పై ఢిల్లీ అధికంగా ఆధారపడవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది. లిథియం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాలు వచ్చేసి ఆస్ట్రేలియా, తర్వాత చిలీ, చైనా. దీంతోపాటు 4వ స్థానంలో ఉన్న అర్జెంటీనాతో భారతదేశం ఒప్పందం చేసుకోవడం అనేది చైనా నుండి దిగుమతి అనేది తగ్గిపోవచ్చనే అంచనాలు మాత్రం తెలియవస్తున్నాయి. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. నేపాల్లో ప్రచండ రాజకీయము. హిమాలయ దేశము నేపాల్లో రాజకీయ అస్థిరత రాజమేలుతుంది. అక్కడ సంకీర్ణ సర్కారు తాజాగా కూలిపోయింది. నేపాల్ కాంగ్రెస్ తెగదెంపులు చేసుకున్న ప్రచండ మళ్ళీ ఓలీ పార్టీతో జట్టు కడుతున్నారు. నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు, అనూహ్య మలుపులు కొత్తేమీ కాదు. ముఖ్యంగా ప్రధానమంత్రి పుష్పకమల్ దహాల్ ప్రచండ నాయకత్వంలోని CPN-MC కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ తరచూ కూటములను మారుస్తూ ఊసరవెల్లిని మరిపిస్తుంది. తాజాగా ఆయన మాజీ ప్రధాన షేర్ బహదూర్ దేవబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ NCతో తమ భాగస్వామ్యానికి మరొకసారి తెరదించి సంకీర్ణ సర్కారు కూలిపోయేందుకు కారణమయ్యారు. 2022 పార్లమెంటరీ ఎన్నికల నాటికి నేపాల్లో CPN-MCల సమైక్య ప్రభుత్వమే అధికారంలో ఉంది. 275 మంది సభ్యులున్న దిగువ సభలో 89 సీట్లు గెలుచుకోవడం ద్వారా NC ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మాజీ ప్రధానమంత్రి KP శర్మ ఓలీ నాయకత్వంలోని CPN-UML కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్క్సిస్ట్ లెనిస్ట్ 78 స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. CPN-MC 32 సీట్లతో సరిపెట్టుకుంది. అప్పుడు మిగిలిన మిత్రపక్షాల సహకారంతో NC, CPN-MCల సంకీర్ణ సర్కారు యథాతథంగా కొనసాగుతుందని అంతా భావించారు. చెరో 2 ఏళ్లు ప్రధానమంత్రి పీఠాన్ని పంచుకునేలాగా దేబ్బా, ప్రచండ మధ్య ఒప్పందం కుదిరింది. తొలుత తానే ఆ పదవిని చేపడతానంటూ ప్రచండ పేచీ పెట్టడము, అందుకు దేబ్బా నిరాకరించడము వంటి పరిణామాలతో కూటమి విచ్ఛిన్నమైంది. అదే అదనుగా ఓయిలీ రంగంలోకి దిగాడు. ప్రచండ ముందుగా ప్రధాని పదవిని ఇచ్చేందుకు సమ్మతించి తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని 2022 డిసెంబర్లో ఏర్పాటు చేయించారు. ఓయిలీ చైనాకు బలమైన మద్దతుదారు. దేబ్బాకు ఇండియా అనుకూలవాదిగా పేరుంది. ప్రచండ ఓయిలీల పొత్తు 3 నాళ్ల ముచ్చటగానే అయ్యింది. దేశ అధ్యక్షులు ఎన్నికల్లో తమకు కాకుండా NCకి మద్దతివ్వాలని CPN-MC నిర్ణయించింది. దాంతో నిరుడు ఫిబ్రవరిలో ప్రచండ సర్కారు తర్వాత CPN-ULM మద్దతు ఉపసంహరించుకుంది. ఆ వెంటనే ప్రచండ తిరిగి NCతో చేతులు కలిపారు. CPN-UL కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ సోషలిస్టుకు కూడగట్టుకొని మరొకసారి సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఏడాది తిరిగేసరికి పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, జాతీయ అసెంబ్లీ అధ్యక్ష పదవి విషయంలోనూ ప్రచండ, దేబ్బాల మధ్య విభేదాలు తలెత్తాయి. కొందరు మంత్రులను మార్చేందుకు దేబ్బా తనకు సహకరించడం లేదని స్వపక్ష నేత వద్ద ప్రచండ ఇటీవల పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోసి
ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఎన్నిక విషయంలోనూ సిపిఎన్ ఎంసీ అభ్యర్థి ఎన్సీ మద్దతు ఇవ్వలేదు. దీనికి తోడుగా ఇటీవల జరిగిన నేపాలీ కాంగ్రెస్ జనరల్ కమిటీ సమావేశంలో అగ్నికి ఆజ్యం పోసింది. 2022 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సమావేశంలో ఆ పార్టీ నేతలు చాలామంది అభిప్రాయపడ్డారు. అవసరమైతే వేరే పార్టీతో జట్టు కట్టాలని, ప్రచండతో మాత్రము పొత్తు వదిలేయాలని సూచించారు. ఆ వాదనతో దేవ్బా ఏకీకరించారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన ప్రచండ తిరిగి ఓయిలీ పంచన చేరారు. దాంతో సంకీర్ణ సర్కారు నుంచి ఎన్సీ వైదొలిగింది. ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వం సమర్థంగా పనిచేయడం లేదని, దేశాభివృద్ధి గాడి తప్పుతుందన్న తీవ్ర విమర్శలున్నాయి. పలువురు మంత్రులపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతాయి. వాటన్నింటి నుంచి ప్రజలు దృష్టిని మళ్లించేందుకు కూటమిని మార్పునకు ఓ సదవకాశంగా ప్రచండ వినియోగించుకున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజా సమైక్య సర్కారు ఏర్పాటు ఒప్పందంలో భాగంగా ఓయిలీతో ప్రచండ ప్రధానమంత్రి పీఠాన్ని పంచుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఓయిలీ ప్రధానిగా ఉన్నప్పుడు నేపాల్పై చైనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. నేపాల్లో బీజింగ్ భారీగా నిధులు గుమ్మరించింది. ఢిల్లీకి, కాఠ్మండూకు దూరము చేసేందుకు ప్రయత్నించింది. తమకు అనుకూలమైన వామపక్ష కూటమి అధికారంలో ఉండటంతో చైనా ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయత్నాలకు తెరతీసే అవకాశం ఉంది. పొరుగు దేశాల్లో చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామాలతో ఇండియా అప్రమత్తం కావాలి. ఇది నేపాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. నకిలీ ఔషధాలపై ఉక్కుపాదము. చాప కింద నీరులాగా నకిలీ నాసిరకము మందులు దందా విస్తరిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అసలే అనారోగ్యము కాటుకు గురై అలమటిస్తున్న అభాగ్యులకు నకిలీ మందులు వేసుకుంటే జబ్బు నయం కాదు సరికదా, ఇతర సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. వైద్యులపై విశ్వాసము, మందులపై గురి, వాటి విక్రేతలపైన నమ్మకము, ఇలా అన్ని దశల్లోనూ వ్యవస్థపైన కోట్లాది అనారోగ్య పీడితులకు గల భద్రతా భావాన్ని చిన్నాభిన్నం చేస్తూ శుద్ధ పొడితో, గోళీలు, నూనెతో క్యాన్సర్ మందులు ఉత్పత్తి చేస్తున్న నేరములుగా గుట్టును తాజాగా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీ DCA బట్టబయలు చేసింది. ఊపిరితిత్తులు, చెవి, గొంతు, చర్మం పైన బ్యాక్టీరియాలు ఇన్ఫెక్షన్లు నయం చేయడానికి మెగ్లైఫ్ సైన్సెస్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతున్న మందులు నకిలీవని, కృత్రిమ పౌడర్, శుద్ధ పొడితో మాత్రలు తయారు చేసి విక్రయిస్తున్నారని DCA నిగ్గు తేల్చింది. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహము, ఉబకాయము తగ్గిస్తామంటూ ప్రకటనలు గుప్పించి అయో ఆర్గాన్, ఆల్మండ్, వాల్నట్, కలోంజీ ఆయిల్ విక్రయాలు సాగిస్తున్న మూటా సైతము పట్టుబడింది. ప్రముఖ కంపెనీల పేరుతో ఎక్కువగా వినియోగమయ్యే అధిక రక్తపోటు, మధుమేహము, కొలెస్ట్రాల్, ఎసిడిటీ వంటి 16 రకాల జబ్బులకు సంబంధించిన ఔషధాలే నకిలీగా విజృంభిస్తున్నాయని నిరుడు ఆగస్టులో వెల్లడైంది. కమిషన్ల కోసము వైద్యులు వాటినే రాస్తున్నారని, అధిక రాయితీలు కక్కుర్తితో దుకాణదారులు వాటినే అంటగడుతున్నారని DCA నిర్ధారిస్తుంది. ఒకచోట ఉత్పత్తి చేసిన ఔషధాన్ని దేశంలో ఎక్కడైనా విక్రయించే సౌలభ్యం ఉండటంతో యూపీ, ఢిల్లీ, ఉత్తరాఖండ్, సిక్కిం వంటి రాష్ట్రాల నుంచి నకిలీ వరదలై పారుతున్నాయి. మహారాష్ట్రలోని ఠాణే నుంచి సరఫరా అయిన సరుకు ఏలూరు, హైదరాబాదు, లఖన్పూర్, పుదుచ్చేరి, చెన్నైలకు చేరిన వైనము నిరుడు సంచలనం సృష్టించింది. రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన శాఖకు పంపిణీదారులపై కేసులు నమోదు వరకే కానీ అరెస్టు చేసే అధికారం లేకపోవడం, పోలీసులకు జోక్యం చేసుకోకపోవడంతో నకిలీ ఔషధాల మాఫియా విజృంభిస్తుంది. వ్యవస్థాగత లొసుగులు, లోపాల్ని సరిదిద్దుతూనే అంతర్రాష్ట్ర నేరాలకు అడ్డుకట్టేది. కొన్ని ఆఫ్రికా దేశాల్లో మలేరియా నియంత్రణకు వాడే మందుల్లో 85% దాకా నకిలీవేనని, కేవలము వాటి కారణంగానే వ్యాధి ముదిరిపోయే ఏటా 64,000 నుంచి 1,50,000 మందికి పైగా పిల్లలు మృత్యువాత పడుతున్నారని అధ్యయనాలు చాటుతున్నాయి. నకిలీ నాసిరకం మందులే ఏటా 10 లక్షలకు పైగా మరణాలకు కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, దానివల్ల ప్రపంచ ఆర్థికము $2,100 కోట్ల నష్టపోతున్నట్లుగా ప్రకటించింది. ప్రపంచానికి ఔషధశాలగా
ఘనకీర్తి పతాకంను ఇండియా ఎగిరేస్తుంటే ఇక్కడి నుంచి నాసి నకిలీ మందుల ఎగుమతి గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో పిల్లల మరణాలకు కారణం కావడము దేశ ప్రతిష్టకు తూట్లు పొడిచింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంఎస్ఎంఈలు పరిశ్రమల కేటగిరీలో ఉత్పత్తి అవుతున్న ఔషధాల్లో 65% నాసిరకమే ఉంటున్నాయని కేంద్ర ప్రమాణాల సంస్థ నిరుడు చేదు వాస్తవాన్ని బయటపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నాణ్యత ప్రమాణాల్ని దేశీయ ఔషధ పరిశ్రమ అందుకునేలాగా పటిష్ట మార్గదర్శకాల్ని ఈ ఏడాది మొదట్లో జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన జీవన హక్కే కాలరాస్తున్న నేరముల అమానుష దందాలపైన తీవ్రంగా స్పందించాలి. మందుల నాణ్యత ప్రమాణాల్ని నిర్ధారించే కేంద్ర ల్యాబొరేటరీల వేళ్లపైన లెక్కించే స్థాయిలో ఉన్నాయని పరీక్షిస్తున్న ఔషధాలు 10,000కు మించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నాసి నకిలీ మందుల తయారీతో రోగాల ప్రాణాలతో చెలగాటం మాడే చీడ పురుగుల్ని నిర్లక్షణంగా ఏరిపారేసేలాగా శిక్షలను మరింతగా పదును తేవాలి. పలు రాష్ట్రాల డీసీఎంల మధ్య సరైన సమన్వయంతో పాటు పోలీసుల విభాగాన్ని జాతీయ స్థాయి నెట్వర్క్ ద్వారా అనుసంధానించి ఉత్పత్తి స్థానంలో నకిలీగాళ్ల భరతం పట్టే చొరవ పట్టాలెక్కితేనే ప్రజారోగ్యానికి భరోసా దక్కుతుంది. నకిలీ మందుల గురించి గతంలో మన దేశం నుండి అమెరికా, గాంబియా, ఇతర దేశాలకు మరణాలు సంభవించడం అనేది జరిగింది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ నకిలీ మందులు చేరడం అనేది జరుగుతుంది. దీనివల్ల ప్రజా ఆరోగ్యము హానికరం జరిగే అవకాశం ఉందని ఎన్నో నివేదికలు చెప్పడం అనేది జరిగింది. ఇదండి ఈరోజు ఆర్టికల్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.